ఇక్కడ చూడండి అన్ని పెద్ద పెద్ద గణేష్లే, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిమజ్జనం టైంలో చూస్తే. వీలుంటే ఈ గణపతి నవరాత్రుల టైంలో వస్తే నిమజ్జనం చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఒక 8-10 దాకా క్రేన్లు ఉన్నాయి. పెద్ద పెద్ద గణేషులు మొత్తం ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత జెసిప్లతోటి మళ్ళీ అదంతా ఇక్కడ పక్కకి వేసేస్తున్నారు. మనం క్యూ లైన్లో వస్తే మాత్రం గణపతి దగ్గర దాకా వెళ్ళొచ్చు. ఇట్లా పాదాలు టచ్ చేసి అంత దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ సైడ్ రావచ్చు. బయట కూడా షాపింగ్ అన్ని షాపులు ఓపెన్ చేశారు, చాలా షాపింగ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. హైదరాబాద్లో గణేష్ అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపతి. ఇప్పుడు ఆ గణేష్ని చూడడానికి వచ్చేసినాం మనం. ఇప్పటికీ 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు. 70 అడుగులతో ఈసారి అయితే విశ్వరూప మహాశక్తి రూపంలో తయారు చేశారు. లేట్ చేయకుండా మొత్తం చూసేద్దాం. చాలా అంటే చాలా జనాలు వచ్చారు. మన ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి జనాలు కూడా చాలామంది వస్తున్నారు. చూడండి, గణేష్ని పెట్టినప్పటి నుంచి ఎండింగ్ డే వరకు ఇలాగే ఉంటారు జనాలు. చాలామంది జనాలు వచ్చేవారు. చూడండి, ఇక్కడ మనకు 2 క్యూ లైన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు Q2 లైన్లో వెళ్తున్నా దగ్గరికి. మనం క్యూ లైన్లో వస్తే మాత్రం గణపతి దగ్గర దాకా వెళ్ళొచ్చు. ఇట్లా పాదాలు టచ్ చేసి అంత దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ సైడ్ రావచ్చు. లేదంటే మనకు ఇట్లా సెంటర్లో కూడా రావచ్చు. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, నేను సెంటర్లోనే వచ్చాను, క్యూ లైన్లో వెళ్ళలేను. కొద్ది దూరం వచ్చినాక క్యూ లైన్ నుంచి ఎగ్జిట్ అయ్యి లోపల నుంచి వచ్చాను. చూడండి, ఇక్కడ మాత్రం దగ్గర దాకా వెళ్ళొచ్చు, కానీ గణపతి పాదాల టచ్ చేసి అంత దగ్గర దాకా అయితే పోనీకి ఛాయిస్ ఉండదు. గేట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు మళ్ళీ రిటర్న్ అని వెళ్ళిపోవాలి, సైడ్ కానీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది చూస్తున్నాను చూడు, అక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ వచ్చేసాను. అలాగే ఉంటుంది. క్యూలో వెళ్తే మాత్రం దగ్గర దాకా వెళ్ళవచ్చు. బయట కూడా షాపింగ్ అన్ని షాపులు ఓపెన్ చేశారు, చాలా షాపింగ్ చేసుకోవచ్చు చేయాలంటే. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేష్ గురించి ఒక 2 విషయాలు తెలుసుకున్నాం. 1954లో ఖైరతాబాద్ కార్పొరేటర్గా పనిచేస్తున్న సింగర్ శంకరయ్య అనే వ్యక్తి చేతుల మీదుగా ఈ ఖైరతాబాద్ గణేష్ను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇప్పటికీ 2025 నాటికి 71 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈసారి అయితే 70 అడుగులతోటి విశ్వరూప మహాశక్తి రూపంలో రెడీ చేశారు. యాక్చువల్గా గణపతి అయితే ఇక్కడనే రెడీ చేయలేరంట. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళంట. 1 అడుగు 2 అడుగు అలా అడుగులు పెరిగినా కొద్దీ తీసుకురావడం ఇబ్బందిగా అయ్యి ఇక్కడే తయారు చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అలా పెద్దగా అయినప్పుడు మధ్యలో గణపతి కొంచెం పెద్దగా అయిన తర్వాత 2 పార్ట్స్గా తెచ్చేవాళ్ళంట. కడుపు నుంచి ఒక పాటు, పైనకి కిందికి ఒక పాటు లాగా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అతకబెట్టి అలా చేసేవారంట. అలా గణపతి చాలా పెద్దగా అయ్యేసరికి తేవడం ఇబ్బంది అయ్యి ఇక్కడనే రెడీ చేద్దామని అలా స్టార్ట్ చేశారంట. మీరు ఖైరతాబాద్ గణేష్ని చూడాలన్నా, నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి హుస్సేన్ సాగర్లో చూడాలన్నా మీరు వెహికల్ పైన వస్తే ఏమి ఇబ్బంది లేదు. మనం పార్కింగ్ చేసుకోనికి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఈ పక్కనే ప్రసాద్ మాల్ పక్కనే ఇక్కడ గ్రౌండ్ చాలా పెద్ద ఉంటుంది. మనం ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద గణేష్లను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం ఎలా చేస్తారో క్రేన్లతోటి ఇప్పుడు చూసేద్దాం. మనకు బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, మొత్తం క్రేన్లు పెట్టిరు. ఈ నిమజ్జనం దగ్గర చాలా అంటే చాలా జనాలు ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్రేనో. మొత్తం ఈ క్రేన్ల సాయంతోనే గణపతుల నిమజ్జనం చేస్తారు ఇక్కడ హుస్సేన్ సాగర్లో. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఒక 8-10 దాకా క్రేన్లు ఉన్నాయి. పెద్ద పెద్ద గణేషులు మొత్తం ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నారు. చాలా అంటే చాలా పెద్ద పెద్ద గణేషులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ గణేషుని నిమజ్జనం చేస్తున్నారు. చూసేద్దాం మొత్తం ఎలా క్రేన్తో లేపి ఎలా లోపల నీళ్ళల్లో వదులుతారో. ఆల్రెడీ ఒక చిన్నది తీసుకెళ్తున్నారు చూడండి క్రేన్లో. ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత జెసిప్లతోటి మళ్ళీ అదంతా ఇక్కడ పక్కకి వేసేస్తున్నారు. గణపతి కరిగిపోయిన తర్వాత ఉంటుంది కదా అదంతా. ఇప్పుడు బడా గణేషుని అయితే వేసేస్తున్నారు. క్రేన్ సాయంతో తీసుకెళ్తున్నారు. చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. తీసుకోగానే లారీలను పంపించేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా వచ్చేసినాయి, జామ్ అయిపోతాయని అయిపోయినట్టు పంపించేస్తున్నారు లారీలను అయితే. ఇట్లా 1 by 1 నిమజ్జనం చేసేస్తూనే ఉన్నారు. ఇంకో 2-3 డేస్ నిమజ్జనాలు అయితేనే ఉంటాయి. ఇప్పటికైతే 9 రోజులు పూర్తవుతుంది. ఇక్కడ చూడండి అన్ని పెద్ద పెద్ద గణేష్లే. ఇంకో గణపతిని కూడా తీసుకెళ్తున్నారు. ఎంత పెద్ద ఉన్నాయో కదా, అన్ని లారీలలో తీసుకొచ్చారు. అన్ని పెద్ద గణపతులే. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిమజ్జనం టైంలో చూస్తే. వీలుంటే ఈ గణపతి నవరాత్రుల టైంలో వస్తే నిమజ్జనం చూడొచ్చు.
ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోలో కంపల్సరీ వర్త్ ఉంటుంది.